హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తున్నదైతే పాంప్లెట్ అన్నమాట. అంటే మా ఊర్లో అయితే పాంప్లెట్ అని పిలుస్తాము. మీ ఊర్లో అయితే ఏమని పిలుస్తారైతే మనకైతే తెలియదు. మీరైతే కింద అయితే కామెంట్ చేసేయండి. మేమైతే తమిళనాడుకి అయితే మా ఊళ్ళకి అయితే వచ్చేసినాము. వచ్చిన తర్వాత అయితే పక్కలోని చెరువు అంటే బావి లాంటిది, దీంతో అయితే మేమైతే చేపలు పట్టడానికి అయితే రెడీ చేసినాము. మా వాడైతే అక్కడ కూర్చొని అయితే చేపలు పడుతున్నాడు. ఇంకో సైడ్ అయితే అంతా రెడీ అయిపోయినాక చేపలు పట్టిన చేపలను క్లీన్ చేసుకొని అయితే మేము కొండ ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాము. అంటే ఇది ఒక దట్టమైన అడవి అన్నమాట. ఈ దట్టమైన అడవిలో వెళ్తాము. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ అయితే ఒకప్పట్లో అయితే ఈ కొండపైన ఉన్న నీళ్ళంతా అయితే ఇక్కడికి వచ్చి చెరువులాగా నిండేదన్నమాట. ఒకప్పట్లో అయితే ఒక 100 సంవత్సరాలకు ముందు మా తాత వాళ్ళు ఉండేటప్పుడు ఈ చెరువు నిండి కట్ట వైపు వెళ్ళడానికి అక్కడ ఒక డ్యామ్ అన్నమాట. అది ఇంకైతే మేము స్టార్ట్ చేసినాం అన్నమాట కొండ ఎక్కడం అయితే పైకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేమైతే గుడికి వెళ్ళాం ఫస్ట్. అందుకైతే నేనైతే చెప్పులు కూడా వేసుకోలేదు. మా వాళ్ళు అయితే చెప్పులు వేసుకున్నారు, నేను మాత్రం చెప్పులు వేసుకోకుండా వెళ్ళాను. వెళ్ళేటప్పుడు దారులు అయితే ముండ్లు అయితే ఇచ్చి పడేసినాయి నాకైతే. నేను అందుకే అడుగుతున్నా అప్పటి ఇంకా ఎక్కడికి వెళ్తున్నామని. అసలు మీకు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి వచ్చి చంపడానికి? మాకైతే ఇక్కడ ముందు ఉన్న ఊరికి ఆ గుండెలు ఎక్కేదానికైతేనే జిడ్డు చిరిగిపోయింది అనమాట. చెమట్లో ఒక పక్క కారుతున్నది. మా వాళ్ళు అయితే అక్కడక్కడ చూసినారు. దీనితో నెక్కలేకపోతున్నాం అనేసి అయితే. మేమైతే మూలుకో కాలుభాగం కొండైతే ఎక్కేసినాము. తిరిగి చూసేలోగా మాకు ఏదో సాధించినంత బలం వచ్చిందన్నమాట. అంత హైట్లో ఉన్నాము. పెట్టేసి మేమైతే చివరిగా అయితే వచ్చేసినాము. దీని తర్వాత వంట అయితే చేయడం అయితే స్టార్ట్ చేస్తాము. పాంప్లెట్ చేయడం స్టార్ట్ చేసినాము. అయితే చికెన్ అయితే ఒక 3 కేజీలు అయితే మేము తెచ్చుకున్నాము. దాన్ని అయితే సాంబార్ టైప్ దీని తర్వాత టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుంది ఫ్రై చేసిన పాంప్లెట్ నోట్లో పెట్టగానే అయితే కరిగిపోతున్నాయి. నిజంగా అయితే వేరే లెవెల్ అయితే ఉంది టేస్ట్ అయితే మాత్రం. కొంచెం సాల్ట్ కొంచెం తక్కువ ఉంటే వేరే లెవెల్ ఉంది టేస్ట్ మాత్రం. మీరు అయితే ట్రై చేసి ఉంటే కమ్యూనిటీ చేసేట్టుగా. మాస్టర్స్ ఏం పట్టుకోదన్నా era కారం పోడు మామ పోటు
చికెన్ గ్రేవీ అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అరుణ్ మాస్టర్ రైస్ అయితే నమస్తే మాస్టర్. ఆమ్లెట్ కూడా కంప్లీట్ అయిపోయింది చేయడం అయితే. నెక్స్ట్ అయితే మొత్తాన్ని కట్టుగా వేసుకొని తినడం అయితే స్టార్ట్ చేస్తాము. తీసుకుంటే టేస్ట్గా అయితే చేసినాము. తీరా చూస్తే ఒక సైడ్ ఇంకా వాంచుకుంటూ వస్తున్నాము. మీరు కూడా ఎప్పుడైనా మాలాగా కొండపైకి వెళ్ళి ఇట్లా ఎక్స్పీరియన్స్ చేసేదంటే కమెంట్, షేర్, లైక్ అయితే కొట్టేయండి. అలా చేస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఆ మూమెంటే వేరేలాగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మామ.